హాయ్ అండి, వెల్కమ్ టు కుర్రా వరలక్ష్మి ఛానల్. హౌ టు ప్రిపేర్ ద టమాటో రైస్ అండి. ఇట్స్ వెరీ ఈజీ అండ్ సింపుల్ అండ్ డెలీషియస్ అండి. ఒకసారి చూడండి ఏ విధంగా చేయాలో. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. 3 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. లార్జ్ సైజు 2 టమాటోస్ తీసుకోండి. 3 ఎల్లిపాయలు తీసుకున్నాను. అది పేస్ట్ చేసేయాలండి. పేస్ట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉన్న తర్వాత ఫస్ట్ ఒక కళాయి పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేయాలండి. అవి ఆవాలు జీలకర్ర అనేది వేగాలి. వేగిన తర్వాత చాలా బాగుంటుందండి. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా వెరీ ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఇది. ఫస్ట్ అన్నం మనం వండి పెట్టుకుంటే చాలండి. కొంచెం అన్నం తీసేసి టమాటో రైస్ చాలా ఫాస్ట్గా చేసేసి పెట్టేయచ్చు. దీంట్లో మినప్పప్పు శనగపప్పు వేసానండి. అది కొంచెం అవి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత వేయాలండి. అది చాలా బాగుంటుంది. ఎందుకంటే ముందు అవి మాడిపోతాయండి. మాడిపోతే అంత టేస్ట్గా ఉండదు. కొంచెం పసుపు వేసాను, కారం వేసానండి. ఇందాక మనం పేస్ట్ చేసుకున్న టమాటో పేస్ట్ని వేసేయాలి. మిక్సీ జార్లో ఉన్నది మొత్తం వేసేయాలండి. అది వేసేసిన తర్వాత బాగా కలపాలి. ఆయిల్ అన్నది పైకి తేలేంత వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. సరిపడా సాల్ట్ వేసానండి. మనకి ఎంత అన్నం కావాలంటే అన్నాన్ని బట్టి మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత బాగా కలపాలి. అది మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలండి. ఎప్పుడైనా అన్నం మిగిలినా కానీ ఈ విధంగా టమాటో రైస్ చేసుకోండి. లేదు లంచ్ బాక్స్లో ఫాస్ట్గా క్విక్గా ఈజీగా అయిపోవాలంటే ఈ విధంగా చేసుకోండి. చిన్నగా కొరియాండర్ లీవ్స్ని కొత్తిమీరని చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి. ఈ టమాటో రైస్లో కొత్తిమీర వేసుకోండి, చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసి బాగా కలపాలండి. ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది చూడండి. ఇది చేయండి, చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు కనుక యూస్ఫుల్ అయితే అట్లీస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలాలి. అలా పైకి తేలిన తర్వాత నేను వేడి అన్నంని వేసుకున్నానండి. వేసి కలపడమే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనకి అన్నం కావాలి, ఎంత క్వాంటిటీ కావాలనేది మీకు తెలుసు కదండి. అంత అన్నం తీసుకొని దాన్ని యాడ్ చేయడమే అండి. మంచిగా కలపాలి. చూడండి కలర్ కూడా ఏ విధంగా ఉందో, చాలా మంచిగా ఉందండి. ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా టమాటో రైస్. వెరీ ఈజీ, సింపుల్ అండి. 5 మినిట్స్లో అయిపోతుంది. మన అన్నం వండి పెట్టుకుంటే చాలండి. ఏ విధంగా అయినా మన హస్బెండ్కి లంచ్ బాక్స్ కట్టడానికి అన్నం రెడీ చేస్తాం కదండి. దాంట్లో కొంచెం తీసి పిల్లలకి ఈ విధంగా చేసేస్తే చాలా ఈజీగా తినేస్తారండి వాళ్ళు. ఇలా నేను టిఫిన్ బాక్స్లో తీసుకున్నానండి అన్నము.